నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి. అంబటి రాంబాబు తక్షణమే సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి సవిత. మేం తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరంటూ హెచ్చరిక. సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే యాళ్లగడ్డ వెంకట్రావు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. తిరుమల లడ్డు వ్యవహారంలో వాస్తవాలు అంగీకరించకుండా వైసీపీ నేతలపై దాడులు చేయడం హేయం. మండిపడ్డ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. గత ఎన్నికల్లో ప్రజలు సైకిల్ కు ఓటేశారని, ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగంగా ఫ్రాంటియర్ మార్కెట్, మన రోవర్ సంస్థల నుంచి లబ్ధి పొందిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. సంబంధిత కంపెనీల ప్రతినిధులు డ్వాక్రా సభ్యులను ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామో సీఎం చంద్రబాబుకు వివరించారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలో 675.24 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కుటుంబాలని 3 ఆర్గనైజేషన్స్, పెద్ద ఆర్గనైజేషన్స్ ఇవి. ఒకటి అదాని, దేశంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ ఇది. రెండవది టీవీఎస్, మన టీవీఎస్ వాహనాలన్నీ కూడా దాంతోనే వస్తాయి, వాళ్ళు కూడా పెద్ద ఆర్గనైజేషన్. మూడోది మెగా కూడా ఈరోజు పెద్ద ఆర్గనైజేషన్ అది. వీళ్ళు ముగ్గురు కలిసి 3 మండలాలు తీసుకున్నారు. ఈ 3 మండలాలు తీసుకొని బంగారు కుటుంబాలన్నీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ మనుషులు ఒకరిని పెట్టారు. దాని కింద బంగారు మిత్రాన్ని మీలో ఒకరిని, మీ ప్రాంతంలో ఒకరిని పెట్టుకున్నారు. బంగారు కుటుంబంలో కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉండి ఒకరిని పెట్టుకొని ఒక్కొక్కరికి 100 కుటుంబాలు అప్పచెప్పారు. ఇక్కడ మోడల్ అంతా కూడా నేను అనుకున్నది ఇది గుడ్ మోడల్. వాళ్ళకు కూడా ఒక అసెస్మెంట్ వచ్చింది. ఇక్కడ ఎవరైతే చిన్న పనులు, మీకు భూమి ఉంది, ఆ భూమి మీద ఆదాయం రావాలంటే ఏం చేయాలో మీకు వాళ్ళు ఆలోచనలు ఇస్తారు. లేదు మీరు 2 ఆవులు పట్టుకుంటారు, ఆ 2 ఆవులు కానీ లేకపోతే ఒక 6-7 గొర్రెలు కానీ మేకలు కానీ పట్టుకోవడానికి అవకాశం ఉంటే అవి కూడా నేర్పిస్తారు. అంటే మీకు వారసత్వంగా వచ్చినటువంటి ఆక్యుపేషన్, వృత్తి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు గైడ్ చేస్తారు. అదే మరి మీ పిల్లలు చదువుకుంటా ఉంటే మిమ్మల్ని బాగా చదివించి వాళ్ళు కూడా గైడ్ చేసి నెక్స్ట్ లెవెల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఫర్దర్గా ఏదైనా ట్యూషన్ కావాలంటే ట్యూషన్ పెట్టేయడం అవన్నీ చేస్తారు. ఈ 2 ప్రోగ్రామ్స్ని, మూడోది మీలో చదువుకున్న వాళ్ళు ఉంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తారు. ఈ 3 ప్రోగ్రాంలు చేస్తారు. నాలుగోది నేను ఆలోచించేది ఏంటంటే ఈ 3 ఆర్గనైజేషన్స్ కెన్ యూ ప్రిపేర్ through Bangaru Mitra 100 families action plan that you have to work it out. That means action plan, what is the assets they are having, what is the liabilities they are having as on now, what is the income they are getting. Through skill development gaani ivanni chesi how you are going to enhance their income and better livelihood. ఈ 2 ఎక్సర్సైజ్లు మీరు చేస్తే దాన్ని అమలు చేయడానికి ప్రియారిటీ బేసిస్ లో ఏదో వికాస్ ఒకసారి చెప్తే చేయడం కాకుండా మీరే సెలెక్ట్ చేసి ఫేజ్డ్ మేనర్ లో మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటి మిస్ అవుతా ఉంది మీ దగ్గర నుంచి. పేదవాళ్ళ యొక్క సంపదను మీరు మల్టిప్లై చేయగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ వర్కింగ్. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి సవిత ధ్వజమెత్తారు. ఖబర్దార్ అంబటి రాంబాబు, మేం తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరంటూ హెచ్చరించారు. తక్షణమే సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళలంటే గౌరవం ఇవ్వని అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును తిట్టడం ఏంటని నిలదీశారు. జగన్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉండి అంబటి రాంబాబు చాలా అరాచకాలు చేశారని నిప్పులు చెరిగారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలోనూ రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు. మరి వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం. 5 సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. యువతను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు. మరి మేధావులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు. మరి ఇంకా వీళ్లలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ
మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారు మేము తెలియజేసేది ఒకటే, రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు అసభ్యకరంగా మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో, ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి, ఎవరిని రపరప నరకద్దండి, ఎవరిని రెచ్చగొట్టద్దండి, ఎవరిని అసభ్యకరంగా మాట్లాడొద్దండని మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు. మేము చూస్తూ ఉన్నామనుకుంటున్నారేమో, చట్టం తన పంతం చేస్తుంది. మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్తే మీ వైసీపీ నాయకులు ఒక్క గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం. మేము రెచ్చగొట్టకూడదు, మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదని మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు మేము కష్టపడుతుంటే మీరు మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా? సిగ్గుస్తరం ఉందా? మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు? నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే చట్టం తన పనిచేస్తుంది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత గాని నీకు లేదు. నువ్వు సంస్కారహీనుడు. నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేశావో యావత్ ప్రజలు చూశారు. నువ్వు మహిళల పైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మాట్లాడావంటే నువ్వు ద్రోహి, మహిళా ద్రోహి, యువత ద్రోహి. నీ అంత సంస్కారహీనులే లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి నీకు తెలియజేస్తున్నాం, ఖబర్దార్. మా యువగల అధినేత అనుకుంటే ఒక్కడు కూడా నువ్వు బయటకు పెట్టలేవు. మేము నీకు సంస్కారవంతులం. మేము మీ అధినేత మీకు అది నేర్పలేదు. ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు. మేము రెచ్చపోతే ఒక్క గంట కూడా మీరు తట్టుకోలేరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి సంస్కారహీనంగా మాట్లాడారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో బూతుల మంత్రులుగా ముద్ర వేయించుకున్నందుకే ప్రజలు వారిని చిత్తుగా ఓడించారని, ఆ ధోరణి వల్లే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి వంటి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి కొన్నాళ్లు మంత్రి పదవి కూడా ఎలగబెట్టిన అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. కనీసం అవి ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాష వాడిని అంబటి రాంబాబు తక్షణం అరెస్ట్ చేయాలి. లేదంటే ఇలా ప్రతి ఒక్కడూ మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి. వైసీపీ నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ తెలుగు భాషను మాత్రం దారుణంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ దిగజారిపోయింది. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న అన్పార్లమెంటరీగా వాడు వీడని మాట్లాడటం, ఆవు చేలు మెత్తే దూడ గట్టును మెత్తదలాగా ఇలా చేయటం చాలా బాధాకరం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేశా. అప్పుడు కూడా నా ప్రత్యర్థి చంద్రబాబు గారిని విమర్శిస్తే వైసీపీలో ఉండే ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టారు, మీ సతీమణి తిహార్ జైలుకి వెళ్తుందని చెప్పాడు, అయినా మీరు పార్టీలోకి తీసుకున్నారు కానీ నేను రాజీ పడనని చెప్పా. నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట అనలా. కానీ ఆ రోజే ముఖ్యమంత్రి గారికి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దీన్ని ఖండిస్తే మీ స్థాయి, మీ హైట్ పెరుగుతుందని మీడియాలో చెప్పారు. కానీ అదే రోజు చెప్పా ఐపీసీ సెక్షన్ లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది, బూతులు మాట్లాడే వాళ్ళ మీద కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలుగు భాష ప్రమాదకర పరిస్థితుల్లోకి తెలుగు భాషని తీసుకెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. ఒక చట్టం చేస్తే తప్ప తెలుగులో బూతులు మాట్లాడి తెలుగు భాషను ఎట్టబడితే అటు మాట్లాడి మీడియాకి సెన్సార్ ఉండదు కాబట్టి ఏది వాగితే అది వాగి లైవ్ లో చెప్పేసి తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాం అంటాం కూడా పరిపాటైపోయిన ఈ రోజుల్లో తెలుగు భాషని బూతులు మాట్లాడే దాని మీద కొత్తగా చట్టం తేవాల్సిన అవసరం ఉందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా, శాసనకర్తగా డెఫినెట్ గా కోరుకుంటున్నాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చట్టం తెచ్చి ఈ పనికిమాలిన పద ప్రయోగాలు చేసేవాళ్ళని, పనికిమాలిన భాష మాట్లాడే వాళ్ళని, ఆఫ్ ద రికార్డు ఆన్ రికార్డు తెలియని పనికిమాలిన వాళ్ళని కేవలం తిట్టుకుంటమే రాజకీయమా అనే స్థితికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని దిగజారు చేసింది. ఇంకా చూస్తూ ఊరుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి
తెలుగు బూతులు మాట్లాడే వ్యక్తుల మీద, తెలుగు భాష మాట్లాడే విషయంలో కంట్రోల్ చేసే చట్టం చేయకపోతే వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు దీని మీద ఎక్స్పర్ట్స్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంబటి రాంబాబు మా వ్యాఖ్యలు చూస్తే ఆ సన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని కూడా అర్థం కాని పరిస్థితి. అంబటి రాంబాబు తక్షణమే అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా సభ్య సమాజం నీ గురించి ఏం మాట్లాడుకుంటుంది అనేది నువ్వు మనిషి అనే ముందు గుర్తుపెట్టుకో. రాజకీయ నాయకులు అనే తర్వాత అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇలాగే ప్రతివాడు మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి గల్తీ అయిందంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన కుట్రలకు ఆ భగవంతుడి సమాధానం చెప్పాడని, అవన్నీ పటాపంచలైనా ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలతో బుకాయిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆక్షేపించారు. ఇకనైనా వారు వాస్తవాలు అంగీకరించకుండా వైసీపీ నేతలపై దాడులు చేయడం అత్యంత హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇకనైనా చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకోవాలని, ముక్కు నేలకు రాసుకుని హిందువులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేరుగా స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగచ్చు అంటే ఇది చేయటం ద్వారా భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నానని కూడా భయం లేదు. అవతల ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బ కొట్టాలి అనేటువంటిది ఒకటే లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి, మంచి బలంతోనే వచ్చే అధికారంలోకి, అయినా తృప్తి లేదు. ఒక రాజకీయ కక్ష సాధింపు, తెలిసి తెలియని విధంగా ఒక చిన్నవాడు అప్పుడే వస్తున్నటువంటి రాజకీయాలకు వచ్చేటువంటి లోకేష్ రెడ్ బుక్ రెడ్ డైరీ అంటూ ఉంటే తెలియనితనం లేనుకోవచ్చు. అన్నీ తెలిసి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి పీఠం ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడు సైతం మరి ఈ రకమైనటువంటి క్రీడ చేస్తారని చెప్పి నేనైతే ఊహించలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గమనించింది జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పరిపాలనని అంచనా వేయటంలో విఫలమయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని పూర్తి చేశాడు. ఈ పూర్తి చేయటానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ని చాలా స్పష్టంగా చెప్తూ తన క్రెడిబిలిటీని నిలబెట్టుకుంటూ పరిపాలన చేసిన విధానాన్ని ఆయనకు ఒక రకంగా భయం. ఈరోజు మనం చూస్తున్నాం, అదే నిజమైంది. 22 నెలలు దాటి 23 నెలలకు వచ్చాం. ఈ ఒక్క పారామీటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు సమానం చేయలేకపోతా ఉన్నారు. ఊరికి మచ్చుకి ఒక్కటి చెప్తాను. నేషనల్ హైవేస్లో ఆ రోజు చెప్పిన దాని ప్రకారం గత ప్రభుత్వంలో యూపీ తర్వాత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మన రాష్ట్రంలో అత్యధికంగా నేషనల్ హైవేస్ని మరి వేసింది మన రాష్ట్రంలోనే. అలా అదొకటేంటి, ఏది తీసుకున్నా మరి అంశాల వారీగా చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు తెలుపుతూ బాధ్యతగా రాష్ట్రానికి ఒక పైసా రావాల్సిన ముక్కు పిండి వసూలు చేసుకున్నటువంటి విధానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరైనా నేర్చుకోవాల్సింది అన్నట్టుగా ఉంది. ఆ దృష్టి మళ్లించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బకొట్టడానికి ఈరోజు ఇది ఒక కుట్రగా నేను భావిస్తా ఉన్నాను. అందుకనే వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఏ రోజు స్వయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్నా సరే అది ఒక రాజకీయ క్రీడగానే చంద్రబాబు నాయుడు గారు చేశారే తప్పించి వేరేగా ఆలోచించాల. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.